దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మీరు అన్నట్టు మామూలుగా అతను ఇచ్చిన హామీ ఏంటంటే ఫస్ట్ ఏడాది వదిలేసేయండి, నేను మొట్టమొదటి ఏడాది కాబట్టి అందుకోవడం కష్టమవుతుంది, రెండో ఏడాది నుంచి 4 సంవత్సరాల పాటు ఏడాదికి 12,500 ఇస్తాను, 5 ఏళ్లకి కలిపేసి 50,000 ఇచ్చినట్టు అవుతుంది, నేను ఈ రుణమాఫీ లాంటి తప్పుడు మాటలు చెప్పను, నిజాయితీగా చెప్తాను, మాట నమ్మండి అన్నాడు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏడాది మిగతా సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు రైతులకు కూడా ఇప్పుడు ఈ ఏడాది ఇచ్చేస్తే బాగోలేదా అదనంగా అని చెప్పేసి ఇంకొక ఏడాది ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా 13,500 రూపాయలు ఇచ్చారు. కానీ ఇందులో ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే ఏడాదికి ఆయన చెప్పింది ఎంత 50,000 రూపాయలు, ఇది 4 ఏళ్లలో కలిపి 12,500. ఇప్పుడు 5 ఏళ్లకి కలిపి ఆయన ఇచ్చింది ఎంత అంటే 37,500 కోట్లే. ఎందుకని తను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 కూడా తన ఖాతాలో రాసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 7,500 కోట్లే. 5 ఏళ్ళకి 5 ఏళ్ళు 5 అద్దలు 37,500 కోట్లే ఇచ్చాడు. అదే సందర్భంలో రైతు ఒక్కొక్కళ్ళ దగ్గర చూసుకుంటే 37,500, 50,000 కూడా రాలేదు. వాళ్ళు చెప్పేది ఏంది, ఈ 5 ఏళ్ళు 5 6 30 కూడా కలిపితే 67,500 వచ్చింది కదా అంటారు. అది కేంద్రాన్ని కలిపి లింక్. సరే అది పక్కన పెడదాం. అదంతా ఇచ్చినా కూడా రైతులు ఓట్లేదు కదా, వ్యతిరేకంగా ఓటేశారు కదా, అది చంద్రబాబు గారికి ధైర్యం.